హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గోబీ 65. కరకరలాడే ఈ గోబీ 65ని క్యాటరింగ్ వాళ్ళు ఎలా చేస్తారో అలాగే ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒక్కసారి నేను చూపించిన విధంగా గోబీ 65ని మీ పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. గోబీ 65ని తయారు చేసుకోవటానికి నేనైతే 1/2 కిలో గోబీని తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ని కాడలు లేకుండా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు, అలా అని పెద్దవి కట్ చేసుకోకూడదండి. నేను చూపించిన విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని 1-2 సార్లు ఈ ముక్కలను శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక 2-3 గ్లాసులు వాటర్ పోసుకొని ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని ఉడికించుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపుని వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు క్యాలీఫ్లవర్ని ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇలా పసుపు ఉప్పు వేసుకొని క్యాలీఫ్లవర్ని ఉడికించుకోవటం వల్ల క్యాలీఫ్లవర్లో ఏమన్నా జెమ్స్ ఉంటే పోతాయి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ఫోర్క్ తీసుకొని గుచ్చామంటే కొంచెం మీడియంగా ఉడికితే సరిపోతుంది. ఒక స్ట్రైనర్లోకి ఈ ముక్కలన్నింటినీ తీసేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఈ ముక్కల్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే ముక్కలు చల్లారిపోతాయి. చల్లారిన ముక్కలన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ వరకు మైదాని వేసుకోవాలండి. మనం మైదా కార్న్ఫ్లోర్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న 1/2 కేజీ క్యాలీఫ్లవర్ ముక్కలకు ఈ పిండి అనేది కోటింగ్ కోసం కరెక్ట్గా సరిపోతుంది. మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. కలర్ కోసం ఒక చిటికెట్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీకు అవసరం లేదనుకుంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేసి వేసుకున్న టేస్ట్ అనేది ఏమీ మారదు. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా ఒకసారి ముక్కల్ని బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ముక్కల్ని కలుపుకోవాలి. మరీ వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి. పకోడీ పిండి ఎలా అయితే గట్టిగా కలుపుకుంటామో అలాగా ఈ ముక్కలకి పట్టేలాగా ఈ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం జ్యూసీగా వచ్చేలాగా ఈ పిండిని కలుపుకుంటే సరిపోతుంది. మనం ఉడికించేటప్పుడు క్యాలీఫ్లవర్లో సాల్ట్ వేసుకొని ఉడికించాం కదా, సాల్ట్ అనేది సరిపోయింది లేనిది చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ ముక్కలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసుకునేటప్పుడు కొంచెం దూరంగా వేసుకున్నామంటే ఒకదానికొకటి అంటుకుపోకుండా మనకి ముక్కలు అనేవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఈ ముక్కల్ని ఆయిల్లో వేసుకున్న వెంటనే కదిలించకుండా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్రై చేసామంటే ముక్కలన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. గోబీని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 80% ముక్కలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన ముక్కలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ముందుగా మనం ఫ్రై చేసుకున్నట్టు ఒక 80% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న
క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. క్యాటరింగ్ వాళ్ళు ఇదే మెథడ్ని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు చేసే గోబీ 65 ఇలాగే కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. వీటన్నింటిని తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదే ఆయిల్లో ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకును ఫ్రై చేసుకొని తీసుకొని వేసుకున్నామంటే మనకి క్యాటరింగ్లో గోబీ 65 ఎలా అయితే చేస్తారో అలా గోబీ 65 అనేది రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అప్పటికప్పుడు గోబీ 65ని ఇలా చేసుకొని వేడివేడిగా తిన్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.